హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు అయితే నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది నేను చూపిస్తాను. యాక్చువల్గా నాకు డెలివరీ అయిన తర్వాత బాగా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోయిందండి. పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల కానీ మనకి హెయిర్ అనేది బాగా లాస్ అయిపోతుంది కదా, జుట్టు అనేది బాగా ఊడిపోతుందండి ఎక్కువగా. అయితే మనకి ఇంట్లో మన చుట్టుపక్కల దొరికే వాటితోనే న్యాచురల్గా ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది మీకు చూపిస్తానండి ఈరోజు. ఇవన్నీ కూడా మనకి అందుబాటులోనే దొరుకుతాయండి. మనకి ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా మనం ఇలా ప్యాక్స్ అనేవి వేసుకున్నామంటే మన జుట్టు అనేది పాడవకుండా అయితే ఉంటుందండి. ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. కొత్త జుట్టు రానవసరం లేదండి, మనకి పొడుగవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న జుట్టుని మనం జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది. ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే ఈరోజు మీకు చూపిస్తాను. దానికి సంబంధించి ఏమేమి తీసుకున్నాను అనేది నేను ఫుల్గా ఈ వీడియోలో చూపిస్తాను. ఈ హెయిర్ ప్యాక్ అనేది నిజంగా చాలా బాగా వర్క్ అవుతుందండి. మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది దగ్గర నుంచి నేను ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ మనకి అన్నీ దొరుకుతున్నాయండి. అందుకని చెప్పేసి ఈ ప్యాక్స్ అనేవి వేసుకుంటూ ఉన్నాను. హెయిర్ ప్యాక్ చాలా బాగుందండి. నాకు ఉన్న జుట్టు అనేది ఊడిపోకుండా ఉండి కొత్త జుట్టు రానవసరం లేదండి. ఉన్న జుట్టునే మనం జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఏనండి, రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నేను ఇది ట్రై చేసి నాకు రిజల్ట్ బాగుంటేనే మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, దీనికి సంబంధించి ఏమేమి తీసుకోవాలో నేను చెప్తాను. నేను మందార పువ్వులు ఒక 5 తీసుకున్నానండి నా జుట్టుకైతే. అలాగే ఇవి మందారం ఆకులు కొన్ని తీసుకున్నాను. ఇదిగోండి కొన్ని మందారం ఆకులు, అలాగే మందార పువ్వులు, కొంచెం గోరింటాకు తీసుకోండి. అంటే వీటి వల్ల ఏంటి యూజ్ అనేది కూడా నేను చెప్తాను మీకు. గోరింటాకు నేను ఒక గుప్పెడైతే తీసుకున్నాను. మనకి మందార పువ్వులు మందారం ఆకు అయితే కనుక మనకి జుట్టు అనేది రాలిపోకుండా స్ట్రాంగ్గా ఉండడానికి, అలాగే కొంచెం పెరగడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఇవి మనం వాడితే పెరిగిపోతుందా అంటే కాదండి, నేను చెప్పలేను. మనం తినే ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకుంటూ మనం ఇలా హెయిర్ ప్యాక్స్ అనేవి వేసుకుంటూ ఉన్నామంటే మన జుట్టు అనేది చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా గోరింటాకు మనకి హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా అవ్వడానికి కండిషనర్గా పనిచేస్తుంది. న్యాచురల్గా కలర్ అనేది వస్తుందండి మనకి. ఈ 3 కలిపి వేసుకోవచ్చు. ఇదేనా అంటే ఇంకా చాలా ఉన్నాయండి. నేను ఫస్ట్ అయితే ఈ పార్ట్ 1 కింద నేను ఫస్ట్ ఈ ప్యాక్ అనేది చూపిస్తున్నాను. ఈ 3 కూడా అంటే మనం గోరింటాకు ఒక గుప్పెడు తీసుకోండి, మందారం ఆకులు ఎక్కువగా, పూలు ఒక 5 ఇలా తీసుకున్నానండి నేను ప్రజెంట్ అయితే క్వాంటిటీ. ఇదిగోండి, వీటన్నిటిని కూడా చక్కగా మిక్సీ పట్టేసుకొని మనం ప్యాక్ లాగా వేసుకొని ఒక ½ అన్ అవర్ అలా ఉంచుకొని హెడ్ బాత్ చేసామంటే రిజల్ట్ అనేది మనకే అర్థమైపోతుందండి. మనం హెడ్ బాత్ చేసిన తర్వాత ఎలా ఉంది, ముందు ఎలా ఉంది అనేది. వీటిని ముందు మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము. అలాగే కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నాకు ఇంతకుముందు యూట్యూబ్లో చాలా ప్యాక్స్ అనేవి చెప్పారండి, బట్ నేను ఎప్పుడు మా అమ్మ నాకు ఇదనేది ఎప్పుడు చూపించిందండి. అమ్మ న్యాచురల్గా ఎప్పుడు ఇలాంటివి వాడండి, కెమికల్స్ ఎక్కువ యూజ్ చేసుకోవద్దని చెప్పేసి చెప్తుంది. మనకి హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా మనకి అందుబాటులో ఉంటే కుంకుడుకాయలతో చేస్తే చాలా మంచిదండి. ఇంకా అవి దొరకకపోతే మనం షాంపూ అనేది యూజ్ చేసుకోవచ్చు. షాంపూ కూడా మంచిగా వాటర్లో డైల్యూట్ చేసి మనం వాష్ చేసుకోవాలి. ఎక్కడ కూడా షాంపూ స్మెల్ అనేది రాకుండా ఉండాలి. కెమికల్స్ ఎక్కువైపోయినా మనకి ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోతుంది. ఎలాంటి ప్యాక్స్ చెప్పారో నాకైతే తెలియదండి యూట్యూబ్లో. నేనైతే ఎప్పుడు సెర్చ్ చేసి నేను హెయిర్ ప్యాక్స్ అనేవి ఏమీ చూడలేదు. బట్ నాకు న్యాచురల్గా బాగుంది, ఇది పెట్టుకుంటే అని అనిపించింది, మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. ఇవైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నానండి. పట్టుకొని ఎలా అప్లై చేసుకోవాలని నేను చూపిస్తాను. ఆఫ్టర్ వాష్ ఎలా ఉందో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇదిగోండి, హెయిర్ ప్యాక్ అనేది మొత్తం మిక్సీ పట్టేశాను. ఇది ఎలా ఉంది, కన్సిస్టెన్సీ ఏంటనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మనకి
ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది హెయిర్కి ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. మనకి కన్సిస్టెన్సీ అంటే మరీ లూజ్గా కాదు, మరీ టైట్గా కాదండి, ఇలా నేను చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో అయితే మిక్సీ పట్టుకోండి. మరీ లూజ్గా పట్టుకుంటే కనుక మీకు అప్లై చేసుకోవడానికి అయితే ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి ఇలా మనం ఈ ప్యాక్ అనేది చక్కగా మిక్సీ పట్టేసి పెట్టుకోవాలండి. ఇంకా నేను ఇది హెయిర్కి ఎలా అప్లై చేస్తాను, ఇదిగోండి హెయిర్ అనేది మొత్తం ఇలా ఉందండి నాది. నాకు మ్యారేజ్ అది అయిన తర్వాత, పిల్లలది పుట్టిన తర్వాత బాగా హెయిర్ ఫాల్ అనేది అయిపోయిందండి. ఇదిగోండి మనం ఇలా పొరలుగా అయితే తీసుకొని మనం ఇలా అప్లై చేసుకోవాలండి. హెయిర్ మొత్తం కూడా మంచిగా ఇలా మాస్క్ లాగా అయితే వేసేసుకోవాలి. ఇలా మీకు పెట్టుకోవడం రాకపోతే కనుక ఎవరి హెల్ప్ అన్నా తీసుకోండి. మీ ఇంట్లో ఎవరన్నా ఉంటే కనుక చక్కగా ఇలా పాయలుగా అయితే తీసేసుకొని అప్లై చేసుకోండి. నేనే అప్లై చేసుకుంటానండి, ఎందుకంటే నాకు అలవాటే. ఉంటే అమ్మ ఎప్పుడైనా అమ్మ నేను పెడతానంటే కనుక అమ్మ చేత పెట్టించుకుంటాను, లేదంటే కనుక నేనే ఇలా వేసేసుకొని ఇలా హెయిర్ ప్యాక్ అనేది మొత్తం అంతా కూడా అప్లై చేసుకుంటానండి. మరి జస్ట్ మనకు ఒక 30 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. ఇలా ఒక 30 నిమిషాలు అలా ఆరబెట్టేసుకుంటే ఉంటే ఇంకొక 10 మినిట్స్ అలా ఉన్నా ఇబ్బంది లేదండి. న్యాచురల్గా కనుక మనకు ఆరిపోయిందంటే దానికి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. మనకి కుదుళ్ళకి లోపలంతా కూడా కుదుళ్ళకి పట్టేటట్టు బాగా అప్లై చేసుకోండి. దీన్ని అయితే నిజంగానండి హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనం హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పడం కాదండి, ఒకసారి మీరు చేసి చూడండి, మీకు రిజల్ట్ అనేది అర్థమవుతుంది. నేను నిజం చెప్పాను అబద్ధం చెప్పాను అని చెప్పేసి. బట్ నేను ఎప్పుడు టైం దొరికినప్పుడు, నేను టైం అనేది మనకి ఎప్పుడు అడ్జస్ట్ అవ్వదు కదండి, ఏదో ఒక పనిలో బిజీగా ఉంటూ ఉంటారు అందరూ కూడా. అందువల్ల ఏంటంటే మనకి ఇలా హెయిర్ కేర్ తీసుకోవడం, స్కిన్ కేర్ తీసుకోవడం అనేది మనం చెయ్యము. అందులోని చిన్నపిల్లలు ఉంటే కనుక మనకు అస్సలు కుదరదండి స్కిన్ కేర్, హెయిర్ కేర్ తీసుకోవడానికి. ఆ పనులతోనే సరిపోతుంది మనకి. టైం దొరికినప్పుడు అయితే ఇలా మంచిగా న్యాచురల్గా హెయిర్ ప్యాక్లు అనేవి వేసుకోండి. స్కిన్ కేర్ కూడా నేను చూపిస్తానండి అప్కమింగ్ వీడియోస్లో. మీకు మంచి స్కిన్ కేర్ కూడా మీకు చూపిస్తాను. మనకి ఇంట్లోనే న్యాచురల్గా దొరికే వాటితోనే మనం మాయిశ్చరైజర్స్ ఇలా మంచివి చేసుకోవచ్చు. నా వీడియోస్ అనేవి మీరు ఫాలో అవుతూ ఉంటే కనుక అలాంటివి కూడా పెడుతూ ఉంటాను. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మొత్తం కూడా అప్లై చేసేసుకుంటున్నానండి. హెయిర్ అంతా కూడా ఇలా మాస్క్ లాగా అయితే అప్లై చేసేసుకున్నాను. నేను ఒక 40 మినిట్స్ అలా ఉంచుకుంటానండి, బాగా డ్రై అయిపోయేంత వరకు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది ప్యాక్ అనేది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఆఫ్టర్ వాష్ కూడా నేను ఎలా ఉంటుందో మీకు ఖచ్చితంగా రివ్యూ అయితే చూపిస్తానండి. అయితే ఈ ప్యాక్ మీరు వేసుకోవాలంటే టైం ఎక్కువ ఉన్నప్పుడే వేసుకోండి. అప్పటికప్పుడు వేసేసుకొని వాష్ చేసుకుంటే యూజ్ అనేది ఉండదండి. మినిమం ఒక 30 మినిట్స్ అన్నా ఉంచుకోవాలి మనం. అప్పుడే మనకి హెయిర్ అనేది మొత్తం అంతా కూడా బాగా పడుతుంది హెయిర్కి. అప్పుడు మనం వాష్ చేసినప్పుడు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఇంకా నేను వాష్ చేసిన తర్వాత కూడా మీకు రివ్యూ అనేది చేసి చూపిస్తాను. ఇదిగోండి హెయిర్ అంతా కూడా మంచిగా ఆరిపోయింది. నేను ఆల్మోస్ట్ 40 మినిట్స్ పైనే ఉంచుకున్నానండి, బాగా ఆరిపోయింది. ఇప్పుడైతే మనం హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత మీకు డ్రై అయిపోయింది. ఆఫ్టర్ ఇదిగోండి హెడ్ బాత్ నేను చేసి వచ్చిన తర్వాత అయితే జుట్టు అయితే ఇలా ఉందండి. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి. మనకు పట్టుకుంటే ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. ఇదిగోండి హెయిర్ అంతా కూడా మంచిగా అనిపిస్తుంది మనకి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. నేను హెయిర్ పెరగడానికైతే నేనేం చూపించట్లేదండి, ఉన్న హెయిర్ని మనం ఎలా జాగ్రత్త చేసుకోవాలి ఊడిపోకుండా అనేది నేను ప్యాక్స్ అయితే చూపిస్తాను. మీకు టైం ఉన్నప్పుడు ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటూ ఉండండి. మనకి హెల్త్ అనేది, హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇంకొక మంచి ప్యాక్ చూపిస్తూ ఉంటాను. ఇది ఓన్లీ ఫస్ట్ ప్యాకేనండి. ఇలాంటి ఒక 4 ప్యాక్స్ అయితే మీకు చూపిస్తాను. మీకు ఇందులో ఏది వీలుగా ఉంటే ఆ టైంకి మీకు ఏవి దొరుకుతాయో అవన్నీ కూడా చేసుకుంటూ మీరు ఉన్నారంటే మన జుట్టు అనేది చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుందండి. ఉన్న హెయిర్ వరకు కూడా మనకి పొడుగ్గా ఉండనివ్వండి, షార్ట్గా ఉండనివ్వండి, మీడియంగా ఉండనివ్వండి, ఎలా ఉన్నా సరే హెయిర్
ఉన్న హెయిర్ని మనం కేర్ తీసుకుంటే ఆ ఉన్న హెయిర్ కూడా మంచిగా ఉంటుందండి. అది లావ్ అవ్వాలి, ఇది సన్నగా ఉంది నా జుట్టు లావ్ అవ్వాలి, పొట్టిగా ఉంది పొట్టిగా అవ్వాలి అని ఇలా ఆలోచించొద్దండి. మనకి ఉన్న హెయిర్తోనే ఉన్న హెయిర్ని హెల్తీగా ఎలా కాపాడుకోవాలనే ప్యాక్స్ అయితే నేను చూపిస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక నాకు కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఇంకొక మంచి ప్యాక్తో అయితే నేను ఇంకొక మంచి వీడియో అయితే చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.